నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్లాట్ని కొన్నారు. సో దాని వెనకాల చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అని కొన్న తర్వాత తెలిసింది. సో కొన్నప్పుడు మాత్రం ఒక బ్యాంక్ దగ్గరే లోన్ తీసుకున్నారు అని చెప్పేసి అని అమ్మనేట్ అండ్ ఆవిడ చెప్పారు. బట్ కొన్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి 4 బ్యాంకులు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటే వాటి నుంచి ఎలా బయటపడాలి, మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇష్యూకి సంబంధించి, ప్లాట్కి సంబంధించి ఏం చేశారు, ఇలా దీనికి సంబంధించి మరిన్ని నిజాలు మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఒక ప్లాట్ కొన్నారు. కొన్నప్పుడు మాత్రం ఒక బ్యాంక్ దగ్గరే లోన్ ఉంది, ఇంకేమీ లేదు అని చెప్పినట్లుగా ఓనర్ చెప్పినట్లుగా జూనియర్ ఎన్టీఆర్కి తెలుస్తుంది. కానీ కట్ చేస్తే దాని తర్వాత ఇంకొక 4-5 బ్యాంకులు జూనియర్ ఎన్టీఆర్ గారికి కాల్ చేసి, మీరు ఏదైతే లోన్ తీసుకున్న అమౌంట్ ఉందో అది మీరు కడతారా, లేకపోతే మీ ల్యాండ్ని మేము కబ్జా చేయాలా, అంటే మా హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవాలా అని వాళ్ళు అడుగుతున్నారు అన్నట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సో ఈ వార్తలు అసలు వాస్తవాలు ఏంటి, నిజాలు ఏంటి అంటారు? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని మీరు సెలబ్రిటీ విషయాలు అడిగితే మాకు ఎట్లా తెలుస్తాయి? ల్యాండ్ కొద్ది లింక్ ఉందనుకోండి, మీరు ఏదన్నా చెప్పగలుగుతారు కదా, ఎక్స్పర్ట్ కాబట్టి. అంటే 1 సంవత్సరం కాదు కదా, ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. కొన్ని కంపెనీస్కి మీరు సీఈఓగా ఉన్నారు అండ్ క్రోర్స్ బిజినెస్ మీ హ్యాండ్లో చాలా చేశారు కాబట్టి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్చువల్లీ శుభ పరిణామం కాదు. ఎందుకంటే ఎవరైనా డబ్బులు సంపాదించాక ప్రాపర్టీ కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం అనేది సహజం. ఈ డీల్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి వయసు నాకు తెలిసి 20 నుండి 22 సంవత్సరాల మధ్యలో ఉంది. 2003లో కొన్నారు. ఇది 2003లో 35-36 లక్షలు కొన్నారని వార్త. అంత ప్రూఫ్స్ లేవు కానీ ఇప్పుడు మీడియాలో. అయితే అప్పుడు రామారావు గారు కొనుక్కునేటప్పుడు అడిగారంట, దీనికి ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా, ఏమైనా అప్పులు ఉన్నాయా అంటే, ఒక బ్యాంక్లో లోన్ ఉంది సార్, ఆ లోన్ తీరిస్తే మనకు ఒరిజినల్ డాక్యుమెంట్ వచ్చేస్తాయి అని చెప్పారు. సరే, ఆయన ఎంతమ్మా అన్నాడు. ఎంత అప్పుడు 5-6 లక్షలు ఎంత ఉందో తెలియదు. తీసుకొని క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకున్నారు, మిగతా డబ్బులు ఈవిడికి ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అక్కడ వరకు సినిమా బాగానే ఉంది. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాంకు మేనేజర్స్, 1 కాదు 2 కాదు 4 బ్యాంకులు, ఎస్బీఐ, తర్వాత సింధ్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, అట్లా బ్యాంకులు లోన్ ఇచ్చాయి. ఒకటే ప్రాపర్టీ మీద ఎవరైనా బ్యాంక్ ఒక్క లోనే ఇవ్వాలి. మాకు ఇండస్ట్రీ ఆయన ఉన్నాడు, ఆయన పేరు అది చెప్పను, ఒకటే మిషన్ మీద 4 లోన్ తీసుకున్నాడు. అలా ఎలా పాసిబుల్ అవుతుంది? మిషన్ ఫ్రంట్ ఒకటి చూపిస్తాడు, మిషన్ బ్యాక్ ఒకటి చూపిస్తాడు, మిషన్ రైట్ లెఫ్ట్. అదే సినిమాలో చిరంజీవి గారు రమ్యకృష్ణ ఫేస్ ఒకసారి తిప్పంటాడు చూడు, లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో అంటారు, అట్లా నగ్మనే. సో అట్లా ఏంటంటే మిషన్ చేసేవాడు చెత్తకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపయోగాలని సామెత ఉంది కదా. సో ఒకటే మిషన్ మీద 4 బ్యాంకులు లోన్ తెచ్చుకున్న గనుడు ఇప్పుడు 5 బ్యాంకు రికార్డు. ఇది సుంకు గీతాలక్ష్మి అనే ఓనర్. అంత ఆవిడ చేసిందంటారా ఈ లోన్లకు సంబంధించి? అంటే ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ వరల్డ్ లెవెల్ సెలబ్రిటీ ఫిగర్ అండి. టాప్ RRRలో ఆస్కార్ అవార్డు వచ్చాక ఆయన రీచ్ ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే వరల్డ్ లెవెల్లో వెళ్ళిపోయింది. అలాంటి మనిషిని మోసం చేయగలిగే గుండె ధైర్యం ఉందంటే ఈవిడేమో మెచ్చుకొని సన్మానించాలి. ఈ సుంకు గీతాలక్ష్మి ఎవరైతే ఉన్నారో, ఇది కూడా లోన్లు ఎప్పుడు తీసుకున్నారంటే 1996 నుండి ఉన్నాయంట లోన్లు. 96 నుంచి 5 బ్యాంకులో లోన్లు. 3 బ్యాంకులు తెలియదు టోటల్గా. అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 5 బ్యాంకులు, అంతకుముందు 2-3 ఉండి ఉంటాయి. అంటే అక్కడ కేవలం బ్యాంక్ మేనేజర్లు ఈవిడ కుమ్మక్కయ్యారు. అందులో క్లియర్ ఇండికేషన్ ఉంది. ఇప్పుడు మనకి ఇండియాలో డబ్బులు పెడితే ఏదైనా జరుగుతుంది కదా, కానీ బ్యాంకులకి రూల్ ఉంటుంది. CDS అని సిస్టమ్ ఉంటుంది, సెంట్రల్ డేటా బ్యాంక్ సిస్టమ్ అని. అందులో ఒక బ్యాంకు ఒక ప్రాపర్టీ మీద లోన్ ఇస్తే అది రిఫ్లెక్ట్ అయిపోయి ఈ నెక్స్ట్ టైం ఓపెన్ చేస్తే ఈ ప్రాపర్టీ మీద ఈ బ్యాంక్ లోన్ ఇచ్చింది అని ఉంటుంది. మరి అది చూసి కూడా వీళ్ళు చేయలేదా అది తెలియదు. అంటే వాంటెడ్లీ చేసినట్టు ప్రీ ప్లాన్డ్గా పెద్ద ఆయన కదా అంటే పట్టించుకోడు కదా, లేదా అదొక రీజన్ అయి ఉండొచ్చు. అంటే ఒకటైతే ఓనరు బ్యాంక్ వాళ్ళు కుమ్మక్కయ్యారు, ఇది క్లారిటీ. రెండోది జూనియర్ ఎన్టీఆర్ గారు తక్కువ రేట్ వస్తుందని కొన్నారేమో అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే 36 లక్షలు ఇప్పుడు 25 కోట్ల వాల్యూ. లేదా జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా వెల్ విషర్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేశారా అంటే తెలియదు. ఇవన్నీ డౌట్స్. అట్లానే ఇప్పుడు ఈ బ్యాంక్ వాళ్ళు చాలా హెరాస్మెంట్ పెడుతుంటే ఆయన ఏం చేస్తారంటే DRT అనే బాడీకి వెళ్ళారు, డెట్ రికవర్ ట్రిబ్యునల్. అదొక బాడీ మాట ఇలాంటి అసెట్స్కి.
సో ఏం చేశారంటే వెళ్తే ఆయనకి ఎగ్నెస్ట్గానే ఆర్డర్ వచ్చింది, మీరు కట్టాలి బాబు, లోన్ అయినా కట్టాలి, ఇల్లు అయినా అప్పచెప్పేయాలని ఆయన కూడా ఇచ్చారు, గవర్నమెంట్ బాడీ అది. సో అప్పుడు ఆయన ఇంకా టెన్షన్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యి హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టుని ఆశ్రయిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఆ డిఆర్టీ ఏదైతే నోటీస్ ఇచ్చిందో మీకు, అది మీ డాక్యుమెంట్ అంటే ప్రాపర్టీ తాలూకా లింక్ డాక్యుమెంట్ అన్నీ ఫైల్ చేసి మాకు 3వ తారీఖులో జూన్ 3వ తారీఖులో సబ్మిట్ చేయండి. జూన్ 6ని విచారణ చేస్తాం, విచారణ చేసి దాని మీద మా రిజల్ట్ అనేది ఏంటి పరిగణిస్తాం, అప్పుడు ఎవరు పనిష్ అవ్వాలి, ఎవరు పెనాల్టీ కట్టాలి అనేది చూసుకుంటా ఉన్నారు. జనరల్గా ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ఈ సెలబ్రిటీలకి ఎప్పుడు కూడా ఒక లాయర్ ఉంటాడు, ఒక మేనేజర్ ఉంటాడు, ఒక చార్టర్డ్ అకౌంటెంట్, వీళ్ళు డబ్బులని మరి మేనేజ్ చేయాలి కదా. అవును. అలాంటిది మరి ఈయన ఎలా మోసపోయాడు అనేది అందరికీ క్వశ్చన్ మార్క్. ఎవరైనా ప్రాపర్టీ, నేను కూడా బంజారాహిల్స్ ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ప్రాపర్టీ తాలూకా జాతకం మొత్తం చెప్తుంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని చేతులు మారాయి, ఎవరు కొన్నారు, ఎవరు అమ్మన్నారు అని చెప్తారు. రెండోది మీకు దాని మీద లోన్లు ఏమన్నా అంటే మార్టిగేజ్ ఉన్నా, లోన్లు ఉన్నా రిఫ్లెక్ట్ అవుతాయి. అది ఎప్పుడు ఈసీ తీసుకుంటే, సపోజ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈసీ తీసుకున్నారనుకోండి, కొద్దిగా సేఫ్, ఎందుకంటే ఈసీ ఈజ్ గివెన్ బై ఎస్ఆర్ఓ, సబ్ రిజిస్టర్ విచ్ ఇస్ ఎ గవర్నమెంట్ బాడీ. సో వాళ్ళ మీద కూడా కొద్దిగా వాళ్ళు ఇచ్చారంటే గుడ్డుగా ఇవ్వకూడదు కదా. ఒకవేళ ఈయన ఈసీ తీసుకోకపోతే ఈయనదే తప్పు. అట్లా లీగల్ ఒపీనియన్ తీసుకున్నారా, లింక్ డాక్యుమెంట్ చెక్ చేశారా, ఈ 3 పాయింట్లు ఎవరైనా చిన్న పిల్లలైనా 10 లక్షలు 20 లక్షలు ప్రాపర్టీ కొని ఇవన్నీ కనుక్కుంటారు. ఆ స్టెప్స్ ఏవి ఇక్కడ జరిగినట్టు అక్కడ దాఖలాలు లేవు. అది మనకి రిజల్ట్లో అంటే కోర్టు వాదనలో మనకు బయటపడతాయి. ఇవన్నీ చూసుకుంటే బ్యాంకు పక్క నుండి ఒకరు కాదు 4 బ్యాంకులు. సో ఓవరాల్గా 5 బ్యాంకుల దగ్గర ఆవిడ లోన్ తీసుకున్నారు. అంటే ఆవిడ చాలా గ్రేట్. ఎందుకంటే ఒక సెలబ్రిటీనే మోసం చేయడానికి తెగించిందంటే ఆవిడకి ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉండాలనేది నా అపోహ. బట్ రియలీ ఇది మనకి ఇది ఎందుకు మాట్లాడుకుంటే ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి సజెషన్ అంటే డోంట్ జస్ట్ బ్లైండ్లీ ఇచ్చేకండి డబ్బులు. నేను చెప్పిన ఈ 3 కంపల్సరీ, లీగల్ ఒపీనియన్ తీసుకోండి, అట్లానే ఈసీ తీసుకోండి, అట్లానే లింక్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేయించుకోండి, పర్మిషన్లు అన్నీ చెక్ చేసుకోండి, రేరా ఉందా, డిటీసీ ఏది ఉంటుంది అన్నీ చేసుకొని కొనుక్కుంటే మీకు సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈయన కొనేది రోడ్ నెంబర్ 75 జూబ్లీ హిల్స్ 681 గజాలు, చాలా ప్రైమ్ ఏరియా జూబ్లీ హిల్స్ అంటే. సో ఇది చాలా అంటే ఏమంటావు పరిణామం, మంచి సూచన ఇవ్వట్లేదు, మంచి ఇండికేషన్ ఇవ్వట్లేదు. ఇంకా ఇలాంటి చీటింగ్ జరుగుతుంది. ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో అన్ని ఫెసిలిటీస్తో అన్ని సపోర్ట్స్తో ఉన్నప్పుడు కూడా జరుగుతున్నాయి. సో ఓన్లీ వాట్ ఆల్ వీ కెన్ డూ ఈస్ యూ కెన్ ఓన్లీ విష్ జూనియర్ ఎన్టీఆర్ ఏ గుడ్ లక్ ఆన్ 6th June సో దట్ హీ హెస్ టు కమ్ అవుట్ విత్ ది ప్రాబ్లం వితౌట్ ఎనీ ప్రాబ్లం. నిజంగా అక్కడ తేలింది అనుకోండి, ఇవన్నీ తీసుకోలేదు, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయలేదు అనేది, దెన్ ద కోర్ట్ ఈజ్ ఫైనల్ టు టేక్ ఎ డెసిషన్. సో అంటే ఇన్ కేస్ బ్యాంకులది తప్పిదం, వాళ్ళు ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, సో గీత గారు వాళ్ళే కలిసి చేశారు అని కనుక ప్రూవ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే యాజ్ ఓనర్ మనం కూడా చెప్పాలి. ఇప్పుడు అప్పులు ఉండడం తప్పు లేదు, చెప్పకపోవడం తప్పు. తెలంగాణ ఇవ్వడం తప్పు కదా, అని ఇచ్చే విధానం తప్పు అన్నారు. ఈవిడికి అప్పులు ఉండడం తప్పు కాదు, అప్పులు చెప్పకపోవడం అనేది ఇండికేషన్. అంటే ఇది ఇంటెడ్, అవును, కావాలని చేసినట్టుగానే తెలుస్తుంది. ప్రీ ప్లానింగ్ ఉంటుంది. అంటే లేపేయాలనుకోండి స్పాట్, ప్రీ ప్లాన్డ్గా స్పాట్ చేసి చెప్తారు. సో అంటే చాలామంది కామన్ మ్యాన్ ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి మోసపోవడం అనేది వింటూ ఉంటాం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అలా మోసపోయారు ల్యాండ్కి సంబంధించి అని తెలుస్తుంది. సో ఏదేమైనా కానీ సో ఆయన చేయలేదు కాబట్టి, సో చేయలేదు కాబట్టి మీరు ప్రూవ్ అవ్వలేదు. ఆయన అప్పు చేయలేదు కదా, వేరే వాళ్ళు చేస్తే ఈయన ఇరుక్కుపోయారు. బాధ్యత ఉంది కదా. ఇప్పుడు లంచం ఇచ్చేవాడు కంటే లంచం తీసుకునేవాడు కంటే లంచం ఇచ్చేవాడు తప్పు. ఈయన ఏమన్నా వీళ్ళ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళని నమ్ముండొచ్చు. మరి వాళ్ళు ఎక్కడ మిస్ చేశారు, ఏ లీగల్ ఒపీనియన్ తీసుకోలేదో, లేకపోతే ఏ ఈసీ తీసుకోలేదో, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ 3 అంశాలు ఏవైతే చెక్ చేసుకోలేదు అనుకుంటా. చిన్న సజెషన్ అంటే ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇంత కాస్ట్లీ ప్రాపర్టీ, బెటర్ గో ఫర్ ఏ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్. కంపల్సరీ వెళ్ళండి, వాళ్ళకి 1-2% తీసుకుంటారు, వాళ్ళని అవాయిడ్ చేస్తే 98% రిస్క్లో పడుతుంది. ఇలాంటి మెంటల్ టెన్షన్స్ తీసుకునే బదులు ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తీసుకుంటే ఇలాంటి వాటికి దూరంగా ఉంటే ₹1000 ఇస్తారు 1%. దానికి మీరు 99,000 బాగానే ఉంటుంది, 99,000 సేఫ్ ఉంటుంది కదా. అవును, కానీ మెంటల్ టెన్షన్ ఉండదు కాబట్టి ఏదేమైనా కానీ